మా విజువల్ చూపించేవారు వచ్చి స్పాట్లో. అతను మనోజ్ గారు కలిసి దే యూస్ టు షో సమ్ విజువల్స్. అది ఎంత ఇన్స్పిరేషన్ అంటే మాకు ఒరిజినల్ లొకేషన్ అంటే అంత సంథింగ్ వీఆర్ డూయింగ్ అన్నది. ఇవన్నీ నేను చెప్పేవన్నీ మీకు అర్థమవుతాయి వెయిట్ టిల్ 12th. మీలాగే మేము కూడా ఎక్సైటెడ్ టు వాచ్ దిస్ ఆన్ బిగ్ స్క్రీన్ అండి. ఎందుకంటే ఒక అద్భుతం రాబోతోంది 12వ తేదీ. ఇట్ బి ఏ సునామీ, నో డౌట్ దాంట్లో. ఎందుకంటే ఇంతమంది మా అందరితో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఏమంటారు దాన్ని, ఫ్రీడమ్ ఆఫ్ యాక్టింగ్. ఎందుకంటే ఇంతవరకు ఆయన్ని మీరు మన రఘుబాబు చెప్పినట్టు ఎంటర్టైన్మెంట్లో వేరే వేరే విధాలుగా చూశారు. అక్కడంతా కొంచెం అనిపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ టైం ఆయన ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్తో మీ ముందుకు హరిహర వీరములుగా రాబోతున్నారు. సో ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీబడి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ వర్ దేర్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. అండ్ ఐ థ్యాంక్ ఆల్. అండ్ అలాగే పాత్రికేయ మిత్రులకి, సోషల్ మీడియా వాళ్ళకి, యూట్యూబర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తూ తప్పకుండా మళ్ళీ కలుస్తాం. ఇంకా చాలా మాట్లాడడానికి ఉన్నాయి. ఇప్పుడు వినడానికి చూడడానికి మాత్రమే టైం 12th వరకు. దాని తర్వాత అన్ని విల్ డిస్కస్. థ్యాంక్ యూ. ಸರ್ ఒక ವರ್ಡ್ ಕನ್ನಡలో ಸಿನಿಮಾ ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಎಲ್ಲಿದ್ದೀರಾ ಸರ್? ತುಂಬ ಸಂತೋಷ, ಅಲ್ಲಿಂದ ಬಂದಿದ್ದೀರಾ. ದೊಡ್ಡ ಫಿಲ್ಮ್ ಆಗುತ್ತೆ ಸರ್ ಇದು. 12th ರಿಲೀಸ್ ಬರ್ತಾ ಇದೆ, ನಿಮ್ಗೆಲ್ರಿಗೂ ಗೊತ್ತು. ಸೊ ಡೆಫಿನೆಟ್ಲಿ ನಮಗೂ ಒಂದು ಟ್ರೀಟು. ಯಾಕಂದರೆ ನಾ ಹೆಮ್ಮೆಯಾಗಿ ಹೇಳ್ತೀನಿ, ಕನ್ನಡದಲ್ಲಿಂದ ಬಂದು ಇಲ್ಲಿ ಮಾಡ್ತಾ ಇದ್ವಿ ನಾವೆಲ್ಲ. ಸೊ ಇದೊಂದು ಅದ್ಭುತವಾದ ಸಮಯ. ஸோ தேங்க்யூ ஃபார் கம்மிங். அப்படியே தமிழ்லேருந்து வந்த எல்லாருக்கும் ஆமாம் சார், தமிழுக்கு ஒரு வணக்கம் சொல்லிட்டீங்கன்னா அவர் ஓ போடுறாங்க. தமிழ்காரங்க இருக்கிறவங்க எல்லாருக்கும் ஒரு ஓ போட்டாச்சு. ஸோ 12 தேதி வருவாங்க. 12ஆம் தேதியிலேருந்து ஒரு సునామీ வரப்போகுது. జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. పాన్ ఇండియా స్పీచ్ సార్ ఇదైతే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా నిహార్ కపూర్ విల్ స్పీక్. సమయాభావం వల్ల షార్ట్ స్పీచెస్తో మేము ఎండ్ చేద్దాం అనుకుంటున్నాం, బికాజ్ ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి ఈ చిత్రానికి సంబంధించి. నమస్కారం. ఇది ఒక పాన్ ఇండియా సినిమా కన్నా ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ మూవీ. అందుకోసం అందరికి అర్థమయ్యేటట్టు ఇంగ్లీష్లో మాట్లాడతాను. సో ఈవెన్ ద ఇంటర్నేషనల్ ఆడియన్సెస్ కెన్ అండర్స్టాండ్ us. First of all, congratulations to the cast and crew for coming out with such an amazing output. And secondly, I'd like to thank the producers for the opportunity that they've given me in this film. I have learnt a lot, and I'm looking forward to seeing the film on the big screen on the 12th. And I hope you all are there as well. Thank you. Thank you, Nihar. Thank you so much. And Harish garu, oka all the best ayina. Sir, I know మీరు ఆల్వేస్ బెస్టే కోరుకుంటారు ఆయన కోసం. ఓకే కాదు, విజయ్ కుమార్ గారు ఒక ఆల్ ది బెస్ట్ చెప్పి మన మెయిన్ స్పాన్సర్, టైటిల్ స్పాన్సర్. యా ప్లీజ్ సార్. థ్యాంక్ యూ డిజిటల్ అండ్ ప్రింట్ మీడియా. ఈరోజు హరిహర వీరమల్లు ఇంత గ్రాండ్గా టీజర్ లాంచింగ్ జరగడం నిజంగా మనందరూ చాలా అదృష్టంగా చెప్పుకోవచ్చు. యాక్చువల్గా మరి 12th ఏదైతే ఉందో మరి వరల్డ్ వైడ్గా మరి ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సో సూపర్ డూపర్ హిట్ అవుతుంది. సో దీనికి మరి ఆల్రెడీ మన ప్రొడ్యూసర్ గారు కానీ, డైరెక్టర్ గారు కానీ, అలాగే టెక్నీషియన్స్ అందరికీ కూడా పేరు పేరున కంగ్రాచులేషన్ చెప్తూ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జై పవర్ స్టార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక పిక్చర్ కోసం కీరవాణి గారు, ఏఎం రత్నం గారు అండ్ జ్యోతికృష్ణ గారు, నిధి అగర్వాల్ గారు ఒక్క స్టెప్ ఫార్వర్డ్ అండి, జస్ట్ ఫర్ వన్ పిక్చర్. మీ నలుగురిదే అంట. ఎస్, దయాకర్ గారు జాయిన్. ఓకే, thank you so much. And now beautiful gorgeous Nidhi Agarwal will speak. పాటేసేమో మేము ఒక స్టెప్. అందరికీ నమస్కారం, మీడియా అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ తెలుగు మీడియా, తమిళ్ మీడియా, కన్నడ, హిందీ, మలయాళం, ఎవ్రీబడి ఫర్ బీయింగ్ హియర్ టుడే. సారీ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హరిహర వీరమల్లు నాకు ఒక చాలా 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 ఎమోషనల్ జర్నీ లాగా ఉంది. బికాజ్ వీ స్టార్టెడ్ ద ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ 5 years ago, and the Nidhi in the beginning of the project and the artist in the beginning of the project towards the end of the project is a completely different person. So it's a very emotional journey for me. It's a very emotional film for me, and it has a huge place in my heart. And like all of you, I am the biggest fan of Pawan Kalyan sir. I usually don't say that, but if there is one person whose fan I am, it is Pawan Kalyan sir. So having the opportunity to have worked with him,
like I always say, ee adrushtam naku dorkindi. So I'll always be grateful. Thank you to Ratnam sir, one of the best, most hardworking, passionate producers I've ever seen in my life. Jyoti sir, all your sleepless nights, hard work, everything will definitely pay off. To all the other artists that I have worked with, to the entire team of Harihara Veeramallu, thank you so much. This experience will always be the closest to my heart, and this is my most special film yet. So I hope you all like it, and take care. Lots of love. மேம் தமிழில் 2 வார்த்தைகளுக்கு 2 எழுத்தில் ஒரு வார்த்தை பிடிக்குன்னா அது நிதி தான். அதுக்கு பின்னாடி தான் நாங்கள் ஓடிட்டு இருக்கோம். சில நேரம் அதில் நிப்பாட்டி உங்கள் பின்னாடி பையில் ஓடியாராங்க. 12ஆம் தேதி எல்லாருக்கும் தேட்டருக்கு வந்துருங்க அப்படின்னு சொன்னீங்கன்னா எல்லாரும் ஜாலியாகிடுவாங்க மேடம். 12th June, please theatre ku vandringe. வந்துருக்குப்பா. Nandri. தேங்க்யூ. ఎంత బాగా हिंदी में बोलो ना आप, निधि तो अरे बोलोगे हिंदी हिंदी में. तो 12 जून आप सभी लोग अपने आसपास के थिएटर में जाइए और हमारी पिक्चर हरिहर वीरमल्लू देखिए. हमने बहुत मेहनत की है और आप लोग को बहुत बहुत पसंद आएगी. Thank God someone is there. And one more person I forgot, Manoj sir, one of the best DOPs. I know why he's everybody's favorite DOP, so I would like to work with him again and again and again. So yeah, thank you. Thank you Nidhi, and wish you good luck. And now I request the legendary producer A.M. Ratnam గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇంత కష్టపడి 5 సంవత్సరాలు ఈ సినిమా తీశాను. మీ అందరి కోఆపరేషన్ ఈ సినిమా హైట్స్కి తీసుకెళ్తుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇది ఫస్ట్ ప్రెస్ మీట్, దీని తర్వాత ఇంకా 2 పెద్ద ఈవెంట్స్ కూడా చేస్తాం ఈ సినిమాకి. ఇంత పెద్ద సినిమాకి ప్రమోషన్కి ఈ టైం చాలదు. యాక్చువల్గా మేము ఇప్పుడే అనౌన్స్ చేసాం, కానీ చాలా కాలాతీతంగా ఈ సినిమా తయారైంది కాబట్టి ఇంత తక్కువ టైంలో, ఇంత రిలీజ్ టైంలో ఇంత ప్రమోషన్ చేయాలి. తప్పకుండా మీ అందరి సహకారం కావాలి. ఎందుకంటే ఈ సినిమా ఫీల్డ్లో నా జర్నీ 54 ఇయర్స్. 54 ఇయర్స్లో తెలుగు, తమిళ్, హిందీ అన్ని భాషల్లో నేను సినిమాలు తీశాను. ఆల్మోస్ట్ 90% నా సినిమాలన్నీ చాలా 100% సక్సెస్ అయినాయి. నాకేంటంటే కమర్షియల్గా కాకుండా సినిమా ద్వారా ఏదో ఒక మెసేజ్ చెప్పాలనేది తపన. వాటిల్లో వచ్చిందే భారతీయుడు, ఒకే ఒకడు, ఇందులో నాయక్, ఇప్పుడు ఈ హరిహర వీరమల్లు. ఎంటర్టైన్మెంట్తో పాటు ఖుషి లాంటి సినిమాలు, బృందావన్ కాలం లాంటి సినిమాలు, అలాంటి సినిమాలు తీసాం. కానీ మాకు మీడియా చాలా పవర్ఫుల్, మీకు తెలుసు. దానివల్ల మనంతు ఎంతో కొంత మెసేజ్ చెప్పాలనేదే నా ఉద్దేశం. అందుకనే అందులోంచే భారతీయుడు పుట్టింది, ఇవాళ హరిహర వీరమల్లు పుట్టింది. ముందుగా ఈ సినిమా తయారవడానికి ముఖ్య కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఈ సినిమా మొదలవడానికి ముఖ్య కారణం సత్యాగ్రహి. నేను ఆయనతో ఇదో 3వ సినిమా చేస్తున్నాను. ఖుషి తర్వాత బంగారం తర్వాత ఆయన డైరెక్షన్లో సత్యాగ్రహి అనే సినిమా అనౌన్స్ చేసాము, పూజ కూడా చేసాము. సత్యాగ్రహి అంటే అందరికీ, నాకు కూడా తెలిసింది ఒట్టి సత్యాగ్రహం, గాంధీ గారి సత్యాగ్రహం. ఆయన చెప్పిన తర్వాత నాకు అర్థమైంది సత్య ఆగ్రహి. ఈవెన్ ఐఎమ్ రెడీ టు డై ఫర్ ద జస్టిస్ అని ఇంత పవర్ఫుల్ ఉందని మేము ఓపెనింగ్ చేసాం. కానీ ఆయన డైరెక్ట్ చేయాలి కాబట్టి ఆయన డైరెక్షన్ చేయలేదు. అందుకని దాని కొరకే రత్న గారి సినిమా చేయాలని